బాబాయ్ ఉమ్, ఐడియాల కోసం మందు కావాలని క్వార్టర్ మీద క్వార్టర్ లాగించేశావు. ఉమ్. సత్తు నా కోసం పడి చచ్చేలా చేస్తానని ఇలా పెరట వైపు తీసుకొచ్చి కూర్చోబెట్టావు. ఒక ప్లాను చెప్పావు, ఏమీ చెప్పావు. నాకు తెలియక అడుగుతాను, నువ్వు కుర్రోడుగా ఉన్నప్పుడు బ్రోకర్ పని చేసావా? నోర్మాయ్. ఆ చెవులకి. తీసుకో. అబ్బా, గొప్ప ప్లాన్ చెప్పావు బాబాయ్. అంటే నువ్వు చెప్పినట్టు నేను సత్తు డార్లింగ్ ఇంట్లో ఎవరికీ తెలియకుండా దాక్కోవాలి. కరెక్ట్ గా తెల్లవారుజామున కోడి కూసే టైంకి నువ్వు ఆశ్చర్యం తుమ్ముతావు. ఆ టైంలో నేను సత్తు వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి గోడ దూకాలన్నమాట. అంతేగా? ఎటువైపు దూకాలి బాబాయ్? పట్టమట్టి దిక్కు. పడవటి దిక్కైతే నేను దూకను బాబాయ్. యా? ఏమంటావేంటి? పొద్దున్న లేడీస్ చెంబులుచ్చుకొని తిరిగే ప్లేసు. అందుకే అక్కడ దూకమనే. ఏ? ఒక ఆడదానికి తెలిసిందంటే ఊరంతా తెలిసిపోద్ది. సరిగ్గా కోడి కూసే సమయానికి రేడియో రంగం అక్కడికి చెంబుకొస్తుంది. అది చూసిందంటే ఊరంతా టామ్ టామ్ నీకు సచ్చుకి ఆ సంబంధం ఉందని రేడియో వార్తల్లో చెప్పేస్తది. దానివల్ల సత్తు క్యారెక్టర్